52వ డివిజన్లో 25వ బూత్ నెంబర్ ఇసుక డొంక ప్రాంతాలలో పర్యటించిన పొంగూరు రమాదేవి ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేసి వాళ్ళ సమస్యలను తెలుసుకుని గతంలో నారాయణ చేసిన అభివృద్ధి పనులు వివరించి చెప్పగా అక్కడ ప్రజలు సానుకూలంగా స్పందించి ఈసారి నారాయణకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించుకుంటామని అక్కడ ప్రజలు సానుకూలంగా చెప్పడంతో అనంతరం మీడియాతో మాట్లాడిన రమాదేవి మేడం 52వ డివిజన్ ఇన్ఛార్జ్ వెంకన్న మరియు టీడీపీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించి డోర్ టు డోర్ తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈరోజు 52వ డివిజన్లో 25వ బూత్లో గడప గడపకు తెలుగుదేశంకి ఓటు వేయమని ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారి యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరచమని, అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఓటు వేసి గెలిపించమని ప్రతి ఒక్కరిని కోరటము జరుగుతోంది. ఇలా ఒకరొకరిని కలుసుకొని వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ముస్లిం మైనారిటీస్ ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతం ఇది, ఇసుక డొంక ప్రాంతము. ఇక్కడ ముస్లిం మైనారిటీస్ ఎక్కువగా నివసిస్తూ ఉన్నారు. ఇప్పుడే మనము ఒకరిద్దరు ముస్లిం వాళ్ళని కలిసి, ఒక 4-5 కలిసి ఇలా రావటం జరిగింది. వారందరూ ఎక్స్ప్రెస్ చేసినది ఒక్కటే, 2014-19కి మధ్యలో నారాయణ గారు మనకి మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ చేసిన అభివృద్ధి చాలా చిరస్మరణీయమైనది, అంటే ఎంతో గుర్తుంచుకోదగింది. ఆ రోజు ఆయన చేసిన ఈ రోడ్లు అయితేనేమి, LED లైట్స్ అయితేనేమి, ఇవన్నీ కూడాను, లేకుంటే నీట్గా ఉండే సైడ్ కెనాల్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా మేము మర్చిపోలేని విషయాలు. మా పెద్ద ఆయన మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పింది. వీటన్నిటితో పాటు అంటే అందరికీ పార్కులు చేశారు సారు, పార్కులను అభివృద్ధి చేశారు. ఒక పార్కుల్లో పిల్లలు ఆడుకునే విధంగా చేసి పెట్టారు. పెద్దవాళ్ళు వెళ్ళి వాకింగ్ చేసుకునే రకంగా అక్కడ ఉన్న పరిస్థితులను కల్పించారు. ఓపెన్ జిమ్ములను అరేంజ్ చేశారు. N2 రోడ్స్ ఎలాగో మనకు తెలిసిన విషయమే. ఇవన్నీ కాకుండా ప్రత్యేకించి ముస్లిం సోదరీమణులకి ప్రత్యేకమైన శ్రద్ధతో చాలా పనులు చేసి పెట్టారు. వాటిలో మచ్చుకు కొన్ని షాదీ మంజిల్స్ కట్టించారు. మాకు మా యువకులకి పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ప్రత్యేకించి ముస్లిం సోదరీమణులకి మాకు ప్రత్యేకంగా ఒక షాదీ మంజిల్ ఉంటే బాగుంటుంది అంటే దానికోసము ప్రత్యేకంగా ఫండ్స్ అలాట్ చేసి ఒక ఆధునికమైన పద్ధతిలో, అంటే మోడర్న్గా అన్ని వసతులు ఉండే రకంగా దాన్ని కట్టించి ఇవ్వటం జరిగింది. అది తర్వాత ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా చేసుకోవాలి బిజినెస్. అంతకుముందు మటన్ మార్కెట్లు కానివ్వండి, ఫిష్ మార్కెట్ కానివ్వండి, పాత గుడ్డల మార్కెట్ కానివ్వండి, బూటీ మార్కెట్ కానివ్వండి, ఇవన్నీ ఆ చేసుకునే చిన్న పనులు చిన్న వ్యాపారస్తులు కూడా ఒక గౌరవప్రదనీయమైన వాతావరణంలో చేసుకోవాలి అని చెప్పి ఆ మార్కెట్ ప్లేసులన్నింటినీ రెనోవేట్ చేసి నీట్గా షాపుల్ని కట్టిపించి ఇచ్చారు. ఇదే రకంగా బారా షాహిద్ దర్గాని చాలా చక్కటి అభివృద్ధి చేసి చూపించారు. రొట్టెల పండుగని మన నెల్లూరుకి మాత్రమే సంబంధించి ప్రత్యేకమైన పండుగ రొట్టెల పండుగ. ఇది దేశంలో ఇంకెక్కడా చూడము, ఏ ప్రాంతంలోనూ చూడము, ఎక్కడా కనపడదు. ప్రత్యేకించి మనకి నెల్లూరుకి మాత్రమే ప్రత్యేకమైన పండుగ. దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తించేటట్టు చేశారు. మన రాష్ట్రానికి సంబంధించిన పండుగగా గుర్తించేటట్టు చేసి, అలా గుర్తించేటట్టు చేయటమే కాకుండా ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చి దర్శనం చేసుకోవటానికి అనువైన వాతావరణ పరిస్థితుల్ని అక్కడ క్రియేట్ చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.